హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి యూస్ఫుల్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే ఇప్పుడు రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆధార్ కార్డ్ అనేది పీవీసీ కార్డ్ టైప్లో ఇవ్వటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పీవీసీ కార్డ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీనికోసం ముందుగా మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ బ్రౌజర్ని ఓపెన్ చేశాక సెర్చ్ ఇంజిన్లో UDAI అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా మీరు సెర్చ్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది UIDAI.gov.in అని. సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు. సో దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ మై ఆధార్ మీద చూసుకోండి. ఇక్కడ గెట్ ఆధార్ అని ఉంది కదా. సో ఈ గెట్ ఆధార్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ PVC కార్డ్ అని ఉంది కదా. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ది కార్డ్ టైప్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక QR కోడ్ ఉంటుంది, అలానే ఒక గవర్నమెంట్ నుంచి ఒక హాలోగ్రామ్ అనేది కూడా ఈ కార్డ్తో పాటు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో మనకి ఇది వచ్చేసరికి సెక్యూర్ అనమాట. సో ఈ కార్డ్ని మనం ఈజీగా మన వ్యాలెట్లో కానీ పాకెట్లో పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలానే మనం లామినేటెడ్ కనుక చేయిస్తే అది కొన్నాళ్ళకి పాడైపోతుంది అనమాట. సో ఇలా మీరు PVC కార్డ్ ఆర్డర్ చేసి ఈ PVC కార్డ్ కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీ కార్డ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. మన ఇండియన్ గవర్నమెంట్ ఇలా PVC కార్డ్ ఇవ్వడం అనేది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అని ఉంది కదా. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా. సో ఈ సెక్యూరిటీ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి, అలానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కనుక రిజిస్టర్ కాకపోతే దీని మీద టిక్ మార్క్ ఇస్తే మిమ్మల్ని మొబైల్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఆ మొబైల్ నెంబర్కి ఒక OTP అనేది వస్తుంది అనమాట. సో ఆ OTP ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా పేమెంట్ అనేది చేయొచ్చు, లేదా మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే దీని మీద టిక్ మార్క్ అనేది తీసేయచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇనిషియల్గా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. సో ఇక్కడ నేను ఇప్పుడు ఈ సెక్యూరిటీ కోడ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ సెక్యూరిటీ కోడ్ను కూడా ఎంటర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సింపుల్ ఇక్కడ సెండ్ OTP మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్ కనుక ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీరు డైరెక్ట్గా సెండ్ OTP మీద క్లిక్ చేయొచ్చు. లేదు నా మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాలేదనుకుంటే మై మొబైల్ నెంబర్ ఈస్ నాట్ రిజిస్టర్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. సో ఆ మొబైల్ నెంబర్కి మీకు OTP అనేది వస్తుంది. సో ఆ OTP ఎంటర్ చేస్తే మిమ్మల్ని ఫర్దర్ పోస్ట్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇప్పుడైతే నా మొబైల్ నెంబర్ అయితే ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాబట్టి సింపుల్గా నేను సెండ్ OTP మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను సెండ్ OTP మీద క్లిక్ చేయగానే నాకు OTP ఎంటర్ చేయమని ఇక్కడ అడుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను OTPని అయితే ఎంటర్ చేశాను. సింపుల్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దీని మీద టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, వన్స్ మీరు OTPని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ని చెక్ చేసుకోమని మీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీనిలో ఏముంటుందంటే మీ నేమ్, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్, అలానే జెండర్, అలానే మీ అడ్రస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇవన్నీ డీటెయిల్డ్గా చెక్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే నా డీటెయిల్స్ చెక్ చేసుకొని సింపుల్ ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ మీరు ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఈ PVC ఆధార్ కార్డ్ని ఇంటికి కనుక తెచ్చుకోవాలనుకుంటే మీరు 50 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్, అలానే డెబిట్ కార్డ్ మోడ్ ఇచ్చారు. అలానే నెట్ బ్యాంకింగ్, అలానే UPIలో అయితే మనం పేమెంట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు నా డెబిట్ కార్డ్ని యూజ్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో సింపుల్ ఇక్కడ క్రెడిట్ డెబిట్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నన్ను కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. నా కార్డ్ నెంబర్, అలానే ఇక్కడ ఎక్స్పైరీ, అలానే ఇక్కడ CVV, అలానే మీ కార్డ్ మీద ఏ నేమ్ అయితే ఉందో సో ఆ నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఎంటర్ చేశాక ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక OTP అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ OTPని ఎంటర్ చేయడం ద్వారా మీ పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు నా కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయబోతున్నాను. నేను ఇక్కడ నా కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. సింపుల్గా ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక OTP అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ OTPని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు నా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. పేమెంట్ రిసిప్ట్ ఫర్ ఆర్డర్ ఆధార్ కార్డ్ అని మీద. సో మీరు ఈ రిసిప్ట్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ అని మీద. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే మీ పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న పీవీసీ కార్డ్ని ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం పీవీసీ ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను, లేదా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినా మీరు మీ డౌట్స్ని క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అట్లీస్ట్ షేర్ చేయండి, ఎందుకంటే ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏమన్నా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.